ఇవాళ బాధితులందరూ కూడా కాల్మని కింద కేసులు పెడితే కూడా వర్తించే విధంగా ఉంది. వాళ్ళకు 10 రూపాయలకు 20 రూపాయలకు వడ్డీలకు ఆశతో పెట్టిన వీళ్ళు పెట్టుబడి అనేది అది నేరం కాదా? ఇవాళ ఎవరైనా అధిక వడ్డీతో ఇవాళ డబ్బులు ఇస్తే వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ వ్యవహారం అంటే ఏంది? అధిక వడ్డీతోటి వాళ్ళకి డబ్బులు ఇచ్చిర్రు. వాళ్ళు కూడా ఇవాళ నిందితులు అంటాం కదా, వాళ్ళు కూడా నిందితులే, బాధితులు కాకుండా. ఎందుకంటే అసాంఘిక శక్తులకు సహకరించారు వాళ్ళు ఒక టపోరి పోరగాళ్ళు, వాళ్ళు జులాయిగా తిరిగే వాళ్ళు ఏమైనా పెద్దగా చదువుకున్న వాళ్ళ? కానీ ఇవాళ ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, ఇవాళ తాండాల్లో మంచి వ్యవసాయం చేసుకునే వాళ్ళు లక్షల రూపాయలు తీసుకొచ్చి మీరు ఏ విధంగా కట్టారని చెప్పేసి ఇవాళ మాకు ప్రశ్న తలెత్తుతా ఉంది. అంటే మీరు ఇవాళ మంగ్లీ గారిని తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ చట్టాలు మీకు తెలియవా? మీడియా వాళ్ళకి మీకు తెలియదా? మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఎట్లవుతుంది? ఇక్కడ బాధితులు ఎంత శాతం వడ్డీకి ఆశపడి ఇవాళ డబ్బులు కట్టారు? మేము ఇక్కడ నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరగాలి, వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ అనవసరంగా మంగ్లీ గారి మీద ఇవాళ కడుపు కొట్టే ప్రయత్నాలు ఏవి చేస్తున్నాం, దాన్ని ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి మంగ్లీ గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పేలిస్తే దాడులకైనా సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు ఒక మారుమూల తండా నుంచి బంజారా బిడ్డ ఎంతో కష్టపడి ఈరోజు ఒక సినిమా ఫీల్డ్లో కానీ ఒక ఉద్యమం పేరుతో కానీ మంచి పాటలు పాడి ఫేమస్ అయితే, కొంతమంది అంటే మీడియా ముఖంగా ఫేమస్ కావటం కోసం కావచ్చు, లేకుంటే వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం కావచ్చు, ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. కొంతమంది అడ్వకేట్లు కూడా, నేను అడ్వకేట్నే, కానీ ఫేమస్ కావటం కోసము ఒక కష్టపడి ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తిని, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తిని, బంజారా బిడ్డను కూడా చూడకుండా ఈరోజు బద్నాం చేయటం అనేది చాలా దారుణం. మీరు ఒక్కటి ఆలోచించండి, మనం ఎంతో కష్టపడితే కానీ ఆ పొజిషన్లో పోం. ఈరోజు చూస్తే చాలా మంది వివిధ రాజకీయ నాయకులు అన్నొక పార్టీ, తమ్ముడొక పార్టీ, చెల్లొక పార్టీ, రకరకాల పార్టీలో ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకరిని నిందిస్తామా? ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఏ రకమైనటువంటి ఆధారాలు కానీ ఏమీ లేకుండా ఒక మనిషిని మరి నిందలేయటం ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించాలి. ఈరోజు చాలా కష్టపడి ఉన్నతంగా మరి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఖబర్దార్ గిరిజన ద్రోహుల్లారా, ఒక బిడ్డను అన్యాయం చేయటానికి, ఒక బిడ్డను అణచివేయడానికి ప్రయత్నం చేస్తే మీ మీద దాడులే కాదు, ఎంతకైనా మా జాతి మా వాళ్ళు ఉంటారని చెప్పి మీరు మీడియా వాళ్ళందరికీ మీకు తెలియజేసేది ఏంటంటే, మంచి విషయాలనే ప్రచురితం చేయండి. మంచి విషయాలు మీరుంటేనే ఈరోజు సమాజం బాగుంటుందని తెలియజేస్తూ, మరి గిరిజన బిడ్డపై అవాకులు చవాకులు ఒక చెడు ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఎవరైతే సింగర్ మంగ్లీ గారు ఉన్నారో సత్యవతి బాయి మీద అనేక అసత్య ఆరోపణలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర కేసు ఫైల్ అయి ఉన్నది. కేసు ఫైల్ అయ్యే క్రమంలో గత వారం 10 రోజులుగా వ్యక్తిగత స్వభావ లాభం కోసం మంగ్లీ గారిని, గిరిజన సమాజాన్ని మొత్తం ద్రోహిగా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీల నాయకుల ముసుగులో ఈరోజు అంచెలంచెలుగా స్వయశక్తితో ఎదిగిన ఒక గిరిజన బిడ్డ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరెవరైతే బాధితుల పక్షాన మేము కూడా అనేక విషయాలపైన చర్చించడం, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్నాం. మేమైతే గత డీజీపీ గారు కూడా ఆన్లైన్లో మెయిల్ చేయడం జరిగింది. ఎవరైతే బాధితులకు అన్యాయం చేసిరో వాళ్ళని తప్పకుండా శిక్షించాలని మేము చేసినాం. ముఖ్యంగా గత 5-10 రోజుల నుంచి బాధితులు వస్తున్నారు కదా, బాధితుల తరపు నుంచి ఎవరైతే నిజమైన ఎవిడెన్స్ ఉన్నాయో, బాధితుల తరపు నుంచి జబ్బాలు కొట్టి తడిచి మీడియా సమావేశాలు పెడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆ ఎవిడెన్సెస్ తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వండి. ఎవరైతే మీరు ముద్దాయిగా మంగ్లీని చిత్రీకరిస్తున్నారో, నిజంగా మంగ్లీ గారి ముద్దాయి అయితే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇచ్చేసి మంగ్లీ గారిని దోషిగా తేల్చండి. మీరు ఎందుకు ఆమె పైన నిందారోపణలు చేస్తున్నారు? ఎక్కడ వెళ్తుంది సమాజం? ఏం మాట్లాడుతున్నారు? రోజుకి ఏం చేస్తున్నారు? అసలు చదువుకున్న వాళ్ళం మనం, ఉద్యమాలు చేసిన వాళ్ళం మనం, ఈరోజు సమాజానికి ఏం మనము హితవు పలుకుతున్నాం? ఒక వ్యవహారం జరిగింది, ఇలా తప్పు ఒప్పు అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తేలుస్తాయి. మనమే న్యాయస్థానమా? మనమే అన్ని ఇది చేసుకొని ఏదో ఎంతవరకు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇది బాగుండదు. ఏదున్నా కోర్టు ఇన్వెస్టిగేషన్ లో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఉంది. దోషిగా మంగ్లీ గారు తేలితే దానికి శిక్షార్హురాలు అవుతుంది. తప్పకుండా చట్టం పరిధి
చట్టం ఏం చేస్తే దానికి ప్రతి ఒక్క పౌరుడు లొంగాల్సిందే. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దోషులు ఎవరున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ త్వరగతిన నిర్ధారించి ఈ కేసును త్వరితగతిన ముగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మంగ్లీ గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా ఒకసారి మీరు మనస్సాక్షిగా ఆలోచన చేసి మేము ఏం చేస్తున్నారో కూడా ఆలోచించాలి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజుల నుంచి సింగర్ మంగ్లీ గారి పైన కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా మంగ్లీ గారు 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి రామావత్ మధు అనే వ్యక్తితో మంగ్లీ గారు ఫోటో దిగడం జరిగింది. సెలబ్రిటీ హోదాలో ఒక సెలబ్రిటీతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చు. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారితో ఫోటో దిగాను. నేను ఒక నేరం చేస్తే రాహుల్ గాంధీ గారు నేరం చేసినట్టు అవుతారా? ఒక మనిషి పైన తప్పుడు ప్రచారం చేయాలంటే దానికి సంబంధించి ఆధారాలు ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి తను ఫేమస్ కావడం కోసం సెలబ్రిటీ పైన మంగ్లీ గారికి పైన కేసు వేయడం జరిగింది. ఆ యొక్క కేసును దర్యాప్తు చేసిన ఈఓడబ్ల్యూ డీసీపీ గారే మంగ్లీ గారి పైన ఎలాంటి వాస్తవాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు అని తనే స్వయంగా ప్రకటించడం జరిగింది. కొంతమంది కావాలనే మా వాళ్ళే కొన్ని గిరిజన సంఘాలు మంగ్లీ గారి పైన ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది లేడీస్లను పెట్టుకొని ఆ లేడీయే ఢిల్లీ వెళ్ళే క్రమంలో ఆమె దగ్గర డబ్బులు లేవు, కొంతమంది దగ్గర వసూలు చేసి ఆమె ఏదో ఇప్పుడు నీతివంతురాలని మా వ్యాఖ్యలు చేస్తున్నారు మంగ్లీ గారి పైన. తను మంగ్లీ గారు నమ్మి ఆమెతో మాట్లాడితే అతను రికార్డ్ చేసి మీడియా వరకు చూపించడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతా ఉన్నాం. ఒక నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు, అతను డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిండు. ఆ రోజు మేము ఎప్పుడైనా ఖండించామని పైన నువ్వు హేమకాంత్ రెడ్డి ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవస్థాపకుడు ఉన్నారో హేమకాంత్ రెడ్డి దగ్గర ఈ అడ్వకేట్ సుబ్బారావు దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఖబర్దారని కూడా ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి వాస్తవాలు ఉంటేనే ఇది చెప్పండి తప్ప మీడియా అంటేనే వాస్తవాలు చూపాలి, అంతేగాని కొన్ని మీడియాలు తొలి వెలుగు కావచ్చు, ఈ ఆర్టీవీ కావచ్చు, ఈ సుమన్ టీవీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఈ యాంకర్ రోషన్ కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ మీడియా ముఖంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నామని మేము చెప్పేది ఏంటంటే, మేము క్లియర్ కట్గా మంగ్లీ గారి ప్రమేయం లేదని చెప్పేసి మా జాతి తరఫున ఒక ఎదిగిన ఆణిముత్యంని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ దుష్ప్రచారాల మీద ఆమెకి ఎవరైతే కుట్రతోటి ఎవరైతే గతంలో తను ఈవెంట్లకు హాజరు కాలేదనే ఉద్దేశంతో, లేదంటే వాళ్ళ ఇంటర్వ్యూకి పిలువనప్పుడు వ్యక్తిగత కక్షతోనో మీరు అవాస్తవాల్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదు, గుడ్డు మీద ఈకల్ని పీకడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము అందరం కూడా సంఘాల బాధ్యులం. మేము ఏదో ఈరోజు మంగ్లీ గారి ఒక్క విషయం మీద పోరాడే వాళ్ళం కాదు. మేము తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నాం. నా పేరు రవీందర్ నాయక్, నేను ఓఈజేసి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్. నేను అదేవిధంగా ఎల్హెచ్పిఎస్లో పనిచేసినాం. గిరిజన విద్యార్థి సంఘం బాధ్యుడిగా నేను ఈరోజు ఉన్నా. జైబోలో సినిమాలో ఉన్నా, పుస్తకాల్లో నా పేరు ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన వాళ్ళు కాదు, మా జాతి కొరకు నేను మీరు ఆ చెప్పిన వ్యక్తి గురించి ఎందుకు అనే దాని మీద చెప్తున్నా. మేము ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన వాళ్ళం కాదు, ఈ ఒక్క విషయం మీద కొట్లాడేటోళ్ళం కాదు. మా బాధ్యత ఏంది, మా జాతి గౌరవం మీద, ఆత్మగౌరవం మీద దెబ్బ పడుతుంది. ఇవాళ మా బంజారా కల్చర్ని, మా సేవాలాల్ పాటల్ని, మా తీజ్ పాటల్ని, ఇవాళ జానపద గేయాల్ని విశ్వవ్యాప్తం చేసిన మంగ్లీ గారు మా గర్వకారణం, మా జాతి గర్వకారణం. కాబట్టి మా బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క ఎవరు విఐపీలను అనుకోండి, సెలబ్రిటీలు అనుకోండి, ఒకరినొకరు తొక్కేస్తే ఇవాళ మా జాతికి ఏం ఆత్మగౌరవం ఉంటుంది? ఇవాళ మా జాతి ఎలా? ఓకే అన్న, ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే, మీరు చెప్పేదంతా క్లారిటీ అర్థమైంది. మంగ్లీ గారికి అన్న ప్లీజ్, మంగ్లీ గారికి ఆయన ఏమన్నాడు, క్వశ్చన్ ఏమన్నాడు మీకు అర్థం కావట్లే అన్న. ఆ బ్రదర్ మంచిగా అడుగుతున్నాడు అన్న. మీ పేరు? సంతోష్. నా పేరు E960. మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ ఉంది, ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ వస్తలేదు. మీరు ఏమడుగుతున్నారంటే సంపత్ నాయక్ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారా? అదే కదా మీరు అడిగేది. వ్యతిరేకంగా పెట్టారా? మంగ్లీని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారా అని అడిగా. నేనేమంటున్నా అంటే, నిజంగా ఆధారాలు మా దగ్గర ఏమున్నాయి అనేది, మీ దగ్గర ఏమున్నాయి అనేది అది ఎవరికి తెలుసు అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను దాన్ని కాదంటలేను. ఈ ముఖ్య సమావేశం ఏంటంటే, నష్టపోయింది అక్కడ గిరిజనులే. మా గిరిజనులు కొంతమంది కలిసి, మరి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో కూడా తెలియదు. కొంతమందిని ఓయికి సంబంధం లేని వాళ్ళు కూడా ఓయి జేఏసీ నాయకులని చెప్పుకొని ఇంకా
ఓఐజేఏసీ నాయకులను చెప్పుకొని వేరే లేడీని ఎవరినో తీసుకొచ్చి మొన్నటికి మొన్న మనం కూడా చూసినాం. మేమేం మాట్లాడినామండి, గిరిజన సంఘాలు అంటే ఇప్పటిదాకా ఏ గిరిజన సంఘాలు వీటి మీద ప్రెస్ మీట్ పెట్టినాయి? అంటే ఒక జాతిలో ఎదుగుతున్న అమ్మాయి, ఆమె నిజంగా ఏదైనా తప్పు చేసుంటే పోలీస్ వాళ్ళే పిలిపించి కేసు నమోదు చేశారు పంజాగుట్ట PS లో. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది వాళ్ళ పని వాళ్ళు. నిజంగా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మనల్ని మనం తిట్టుకోవడం కాదు, మా గిరిజన సంఘాలు మేమే పెట్టుకొని తిట్టుకుంటున్నాం ఇక్కడ. ఇది సంపత్ నాయక్ కి వ్యతిరేకంగాను ఆమెను కాపాడుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కాదు. నిజంగా ఆధారాలు ఉంటే చేసిన నేనే అంటున్నా ఇప్పుడు. కానీ మొన్న మా శరత్ నాయక్ మాట్లాడుతూ, మళ్ళీ ఇంకా వేరే బ్రదర్స్ మా వేరే డిఫరెంట్ సంఘాలు అందరూ మాట్లాడుతూ, అందులో ఏముందన్నా, ఇదే మీడియా ఛానల్లో ఉన్నారు కదా, నిజంగా మంగ్లీ తప్పు చేసి ఉంటే ఆ బాధితులకు న్యాయంగా ఉంటా అని ఆ అమ్మాయి అన్నది. మా వాళ్ళు కూడా నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నా కూర్చొని ఆమెను ఎక్కడంటే అక్కడ తీసుకోపోయి నిజాలు బయటికి రప్పించేదాకా మేము బాధితుల తరపున కూడా ఉంటామని చెప్పినాం. మేము ఆల్రెడీ చెప్పామా లేదా? ఆయన అసలు మేము మొన్న మాట్లాడిన తప్పేముంది? కొంతమంది ఓఐజేఏసీ నాయకులను చెప్పుకొని మినిమం నాలెడ్జ్ లేకుండా ఎంతో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు కలిసికట్టి ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరికి తెలుసు అన్న. కానీ ఎవరో ఆ అమ్మాయికి ఏదో ఆమెకి ఏం నాలెడ్జ్ ఉండి మాట్లాడిందో ఏమో. మొన్న ఎలాగో కాంటాక్ట్స్ ఉంటారు కదా, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆమె పేరు చెప్పి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఎందుకు చెప్పలే మా పేర్లు? మా పేరు గిరిజన సంఘాలని అన్నది ఎవరికన్నది? మమ్మల్ని అన్నారని కాదు, గిరిజన సంఘాలందరికీ ఉంటది. గిరిజన సంఘాలు వినండి, ఐక్య గిరిజన సంఘాలు అన్ని కలిసి ప్రెస్ మీట్ పెట్టాము ఆ రోజు. ఒక గిరిజన సంఘం ఇంకో ఏదో సంఘం కాదు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం, ఏదైతే గత 15-20 రోజులుగా మీడియా ఛానల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఒక 100 కోట్లు వసూలు చేసిన పేరుతో అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి మోసం చేయడానికి తీసుకున్న డబ్బులు ఏదైతే 1 నెల 2 నెలలు 3 నెలలు ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత ఒక బోగస్ కంపెనీలు పెట్టి ఇలా వాళ్ళకు ఏదో చేస్తున్నామని చెప్పి చూపించి ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి ఇష్యూ మనం చూస్తా ఉన్నాం. అదే విషయం మీద సైబరాబాద్ ఈఓడబ్ల్యూ సంబంధించినటువంటి ఏజెన్సీ దీని మీద కేసు నమోదు చేసి A1 గా రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి అదేవిధంగా తదితరుల మీద కేసు నమోదు చేసింది. ఈ కేసు నడుస్తున్నటువంటి క్రమంలోనే ఒక అడ్వకేటు ఏదైతే ఇవాళ ఈ ఇష్యూ మొత్తం కూడా సింగర్ మంగ్లీ అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా దీంట్లో ఉన్నాడని చెప్పి ఇవాళ వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. దాంతోనే ఇవాళ మేము గిరిజన సంఘాలుగా ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం, నిజంగా తప్పు చేసిన వారు ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు కావచ్చు, వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నా శిక్ష పడాల్సిందే. బాధితులకు ఏదైతే వాళ్ళు వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరిగేంత వరకు వాళ్ళ అండగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. అది న్యాయపరంగా కావచ్చు, ఇంకే విధమైన కావచ్చు. అదేవిధంగా సంబంధం లేని వ్యక్తుల్ని వార్తల్లోకి తీసుకొచ్చి వాళ్ళని వ్యక్తిగత ఏదైతే ప్రతిష్ట ఉన్నదో, మానసిక క్షోభ చేసేటువంటి విధానం ఉన్నదో అది తప్పని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. A5గా ఈరోజు మంగ్లీ గారు ఉన్నారు, ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీస్ స్టేషన్లు తెలుస్తాయి. ఇలా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఇవాళ కావాలని కొంతమంది వ్యక్తులు నిజంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మీ దగ్గర ఆధారాలు ఉంటే మేము చెప్తా ఉన్నాం, బాధితులకు నిజంగా న్యాయం జరగాలంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళు తప్పు చేసిన దానికి మనం ఎవిడెన్స్ కనుక పోలీసులకు ఇస్తే, న్యాయస్థానాలకు ఇస్తే, ఆ విధంగా జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అది జరగాలని చెప్తా ఉన్నాం. కానీ ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా వాళ్ళ పేరు తీసుకొచ్చి ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్న దానికి ఇవాళ మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విచారణ పూర్తి కాలేదు, నేరం పూర్తి కాలేదు, అప్పుడే అవకాశాలు ఇవ్వద్దు, చిత్రసీమ నుంచి బహిష్కరించాలి అనే విధానం ఎందుకు? ఇలా నిజంగా తప్పు చేసినట్టు ఉంటే న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీసులు తెలుస్తారు, మీ దగ్గర ఆధారం ఉంటే ఇవ్వమని చెప్తున్నాం. దానికోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా బాధితులందరూ కూడా దాదాపు 80% 90% గిరిజనులు ఉన్నారు. ఇలా వాళ్ళు భూములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని వాళ్ళ డబ్బులు ఇచ్చినారు. ఇలా ఇష్యూ ఏం జరుగుతున్నది మనమే మాట్లాడుతూ ఉన్నాం. బాధితుల దగ్గర నిజంగా మంగ్లీ డబ్బులు తీసుకుందా, వాళ్ళ తమ్ముడు డబ్బులు తీసుకున్నాడా, తీసుకురండి. మనం వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మేమందరం కూర్చొని ఇలా డబ్బులు వసూలు చేపిస్తాం బరాబర్. వాళ్ళకి శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తాం.
అది జరగకుండా ఇవాళ ఇంకా వాళ్ళ పేర్లే తీసుకురావడానికి గల కారణం ఏంది? ఇవాళ ఏమని మధు క్లియర్ గా చెప్పిండు, మీరందరూ కూడా చూసారు, మీరందరూ కూడా విన్నారు. ఇవాళ నేను హేమాకాంత్ రెడ్డి కలిసి వసూలు చేసినాం, మేము ఇవాళ కంపెనీలు పెట్టినాం, మేము మోసం చేసినామని చెప్పారు. మంగళికి సంబంధం లేదని చెప్పారు. ఇవాళ డీసీపీ గారు ఏమన్నారు, వాళ్ళ పేర్లు ఇప్పటివరకు రాలేదు, ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది, ఇంకా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు మేము ముందు వస్తామని చెప్పారు. ఇవాళ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి మంగళి కావచ్చు, ఏఫ్ఐగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడు ఇలా ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. ఇవాళ వాళ్ళు సహకరించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లేవో సంబంధం లేదని చెప్తా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇవాళ తీసుకొచ్చి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ఇవాళ బంజారా బిడ్డ కాబట్టి సపోర్టో లేకుంటే ఇంకో మోసం చేసింది ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మోసపోయింది వాస్తవం, మోసం చేసింది వాస్తవం. ఇవాళ ఎవరు మోసం చేసిరు, ఎందుకు మోసం చేసిరు దాని గురించి మనం మాట్లాడాలి. ఇవాళ మీడియా దాని గురించి చూపించాలని చెప్తా ఉన్నాం. ఇవాళ నిజంగా తప్పు చేసిన వాళ్ళని దోషులుగా నిలబెడదాం. ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఏ విధంగా ప్రజలకు అవేర్నెస్ చేయాలనో దాని గురించి మాట్లాడదాం. ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి గిరిజన సంఘాలుగా ఇవాళ మేము ఇలా బాధితుల పక్షాన మాట్లాడుతూ ఉంటే ఇలా మీరు మంగళికి సపోర్ట్గా మాట్లాడతామని చెప్పి ఇలా ఇష్టం ఉన్నట్టు రాస్తా ఉన్నారు. మేము ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మీద ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో అది ఇంకా ఉంది, దాంట్లో ఉన్నది. ఇంకా మన ఛానల్స్ కూడా చాలా మంది తీసుకొని పెట్టినటువంటి 4 నిమిషాలు మాట్లాడినా, ఇంకో 2 నిమిషాలు మాట్లాడారు, నిమిషం అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఏది కూడా మేము తీయలేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇలా గిరిజన సంఘాలు ఏవైతే ఉన్నాయో పేడ్ బ్యాచ్ ఇలా మంగళి దగ్గర డబ్బులు తీసుకొని ఇలా మీడియా సమావేశం పెట్టిరని మాట్లాడుతూ ఉన్నారు. మేము త్యాగం చేసినాం, మా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇలా మా జీవితాన్ని పక్కన పెట్టి, చదువులు పక్కన పెట్టి ఈ జాతి కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు మేమందరం. ఇలా ఊరికే రాలే. ఇలా ఇష్యూ డైవర్ట్ కోసం ఇలా మోసపోయింది ఎవరు, మోసం చేసింది ఎవరు అన్ని పక్కన పెట్టి ఇలా గిరిజన సంఘాలు అని చెప్పి ఇంకో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది, వాళ్ళందరూ కూడా పేడ్ బ్యాచ్ అని చెప్పి. మాకు బాధ అనిపించదా? మేము కదా కొట్లాడింది ఇన్ని సంవత్సరాలుగా. ఇలా అలాంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇలా ఇష్యూ మొత్తం కూడా డైవర్ట్ చేసే విధంగా కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని ఇలా మేము సూటిగా వారికి అదే చెప్తా ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, న్యాయస్థానంలో మీ అడ్వకేట్ ద్వారా కొట్లాడండి. ఇలా ఖచ్చితంగా బాధితుల న్యాయం జరిగేంత వరకు మేమండగా ఉంటాం. తప్పు చేసింది మంగళి కావచ్చు, వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నా వాళ్ళని ముందు మన దోషులు నిలబెడదాం. ఇప్పుడుగా ఆల్రెడీ దానికి ఆ పులి స్టాప్ పెట్టడం కోసమే ఇలా అన్ని గిరిజన సంఘాలుగా మేము ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇలా ఈ గిరిజన పంచాయతీ కాదు, ఒక 100 కోట్లు 1000 కోట్లు ఇంకేమన్నా కోట్లు ఒక స్కామ్ అనేది జరిగినప్పుడు వాళ్ళకు ఇలా న్యాయస్థానాలు తెలుస్తాయి, పోలీస్ స్టేషన్ తెలుస్తాయి. దానికి ఇలా గిరిజన మధ్య పంచాయతీ గిరిజన మధ్య కానే కాదు ఇది. దాంట్లో ఇంకా చాలా మంది వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు. ఇలా ఒక కులాన్ని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇలా మంగళిని కేవలం మేము ఆదరించలే, ఇలా సమాజం మొత్తం కూడా ఆదరించింది. జానపద పాటలు పాడలే, ఇలా సినిమా సాంగ్స్ పాడలే, దాన్ని మనమందరం ఆదరించినాం కదా. ఇలా కేవలం ఏదో మాకే ఎందుకు అంటగడతా ఉన్నారు? మీరు కూడా మాట్లాడాలి. మాకెంత బాధ్యత, మనందరూ కూడా అంత బాధ్యత ఉన్నది. వాస్తవాన్ని మాట్లాడదాం, నిజాన్ని మాట్లాడదాం, నిజాన్ని ప్రజలకు తీసుకెళ్దాం. ఆల్రెడీ గతంలోనే నల్గొండలో చాలా కేసులనే వాళ్ళ మీద బాలాజీ నాయక్ అనే వ్యక్తి అరెస్ట్ అయినాడు. ఇలా ఇది కొత్తదేం కాదు. సో ప్రజలందరూ కూడా ఈ విధంగా మోసపోతున్నారు. ఇలా వాళ్ళు చూపించినటువంటి అధిక వడ్డీ ఆశతోని దానికోసము మనం అందరం కూడా అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మన మీద. సో ఈ యొక్క ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య రీజన్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం, వాళ్ళకి తోడుగా ఉంటాం. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేంత వరకు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరగతిన పూర్తి చేసి విచారణ పూర్తి చేసి తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడేటట్టు, బాధితులకు వాళ్ళకి డబ్బులు ఇప్పించేంత వరకు కూడా చొరవ చూపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ బాధితులు 75% దాదాపు వీళ్ళే ఉన్నారు, బంజారా బిడ్డలు, గిరిజన బిడ్డలే. ఎందుకు ఈ గిరిజన సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు విడిపోయినరు? బాధితులు ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు, ఎందుకు ఒక్కతాటిపై బాధితుల పక్షం నిలబడతలేరు? మేము వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళకు బాధితులకు న్యాయం జరగాలంటే మేము కూడా బాధితులకు న్యాయం జరగాలి. ఎవరు కూడా ఇంకో లైన్ ఏం తీసుకోవట్లేదు. కానీ ఇక్కడ 2 జరుగుతూ ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఎవరికైతే నిజంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, అనవసరమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు అంటున్నాం. నిజంగా సంబంధం ఉంటే బయట పెడదాం. సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఇష్యూని మొత్తం ఎందుకు
డైవర్ట్ చేయడం. బాధితులందరూ కూడా బాధితులకు అన్యాయం జరగబోతుంది మీరు విడిపోవడం వల్ల అనేది ఒక ప్రశ్న, భయంకరమైన ప్రశ్న అది. మా బాధ కూడా అదే అన్న. మేము అదే విడిపోయి బాధితులను శరతన్న ప్రయత్నం చేస్తలేరు. ఒకరి తర్వాత ఒకరు బాధితులందరూ కూడా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినటువంటి విషయం ఏంటంటే మంగ్లీ మా వెనక ఉందని చెప్పింది కాబట్టి బాధితులందరూ కూడా వెనక మంగ్లీ ఉందని తమ్మ అట్లా కాదు అన్న, ఫస్ట్ నుంచి వద్దాం. ఇట్లా కాదు, ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది అన్న. నేను ఏమంటావు అన్న, రమావతు మధుకి మంగ్లీకి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉందంటే ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తా ఉన్నాయి, మేము కూడా చూసినాం. వాళ్ళ తమ్ముతో ఆఫీస్ ఓపెనింగ్ చూసినాం, అదే విధంగా వాళ్ళ ఇంటికి పోయినటువంటి ఫోటోగ్రాఫ్లు చూసినాం. ఇంకా వేరే ఎలాంటి ట్రాన్సాక్షన్ సంబంధించింది కానీ ఇంకేమైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే చూపిస్తే మేము. నేను అడిగింది ఒకటే క్వశ్చన్ అన్న, సంబంధం ఉందా లేదా? వన్ వర్డ్. సెలబ్రిటీ అంటే సంబంధం లేదు, పరిచయం ఉంది, ఎలాంటి సంబంధం లేదు. అంటే వ్యాపార సంబంధాలు అంటున్నారా, లావాదేవీలు అంటున్నారా? ఫ్రెండ్షిప్ కావచ్చు. అంటే ఇప్పుడు సంబంధం మీన్స్ అన్న, నీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే అక్కడక్కడ కలిసినాం అనుకో, దాని ఒక ఇష్యూ అయినప్పుడు అది సంబంధం కిందకే వస్తుంది. మంగ్లీకి ఒకటే వర్డ్ చెప్పండి, సంబంధం ఉందా లేదా? మంగ్లీకి రమావత్ మాదికి వ్యాపార సంబంధాలు కావచ్చు, దోస్తాన్ సంబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే మధు సంతోష్ అదే మధు ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో ఆయన క్లియర్ గా చెప్పిండు, నేను హేమకాంత్ రెడ్డి కలిసి చేసినాం, మా ఈ జరిగినటువంటి దాంట్లో మంగ్లీ గారికి సంబంధం లేదు, వేరే క్లియర్ గా చెప్పిండు. ఇక మనం దాని గురించి మాట్లాడి అన్న అది కాదు, ఈ ఫస్ట్ విషయాన్ని చెప్పండి. మంగ్లీ గారికి రమావత్ మాదికి సంబంధాలు ఉన్నాయా లేవా? ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఫ్రెండ్షిప్ పరిచయానికి ఇప్పుడు లావాదేవీలో నేనేమంటున్నా బ్రదర్, సెలబ్రిటీ హోదాలో ఫోటో దిగడం వేరు. ఆయన క్లియర్ గా మెయిన్ చేసినటువంటి తప్పులో సంబంధం లేదని చెప్పిన తర్వాత దాన్ని అన్న ఒకటి ఓకే, నేను ఏమంటున్నా, ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఫోటో దిగిన సంబంధమే అనుకోవచ్చా, లేదంటే లావాదేవీలు కావచ్చు, లేదంటే రిలేషన్ కావచ్చు అనుకోవచ్చా? ఓన్లీ ఫోటోకి సంబంధించిందే తప్ప సెలబ్రిటీ సంబంధించిందే కానీ లావాదేవీలు ఎలాంటి సంబంధం లేదు. ఓకే ఒక్క నిమిషం అన్న, ఇక మళ్ళీ వాగ్వాదం చేయదు. ఓకే మీరు చెప్పారు దానికి నేను మళ్ళీ ఓకే, ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ ఫోటో సంబంధం అని చెప్తా ఉన్నారు. ఓకే, మంగ్లీ ఏదైతే బర్త్డే ఫంక్షన్ పెట్టినప్పుడు రమావతు మధుకి ఏం సంబంధం? ఓన్లీ ఒక ఫ్యాన్ కదా, ఆయన ఫ్యాన్ గా సంబంధం ఉన్న వ్యక్తికి మంగ్లీ గారు ఏం చెప్పారు అప్పుడు? ఓన్లీ నా ఫ్యామిలీ నంబర్స్ తో నేను బర్త్డే పార్టీ పెట్టుకున్నా అని చెప్పారు. అలాంటి రమావతు మధుకి మంగ్లీ బర్త్డే పార్టీలో ఎలాంటి రిలేషన్ లేనిది, ఎలాంటి ఫ్రెండ్షిప్ లేనిది, ఓన్లీ ఒక ఫ్యాన్ గా ఎలా ఇన్వాల్వ్ అయ్యండి అనుకోవచ్చు? అక్కడికి వేరే ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఒక్కడే చేసుకోడు కదా, ఒక్కొక్క వాళ్ళ చిన్నమ్మనో పెద్దమ్మనో ఇంకా వేరే సంబంధాలు ఉంటాయి, వాళ్ళ ద్వారా రావచ్చు. మంగ్లీ పిలిచింది, మంగ్లీ గారు చెప్పింది ఏంటంటే ఓన్లీ నా ఫ్యామిలీ నంబర్స్ మాత్రమే ఉన్నారు నా బర్త్డే ఫంక్షన్ లో అన్నారు. మరి రమావత్ మధు ఏ విధమైన ఫ్యామిలీ ఫ్రెండ్? నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ రిలేషన్ గురించి మనం మాట్లాడుతుంటే వాస్తవ లావాదేవీల్లో సంబంధించినటువంటి అవి ఎంత డిస్కషన్ పక్కకు లేదు పక్కకు పోదు, అన్ని వస్తాయి. మీరు క్లారిటీగా చెప్పండి, మీరు అన్న స్కిప్ చేసే ప్రయత్నాలు చేయలేదు. అలాంటిది ఏం లేదు, చెప్పండి ప్రతి ఒక్కటి. అలాంటిది ఏమన్నా ఉంటాయి, అలాంటిది ఖచ్చితంగా అన్న ఒక్కరు చెప్పండి. దానికి సంబంధించింది ఏమైనా ఉంటే ఆల్రెడీ కేసు నమోదైంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, అది వాస్తవాలు ఏందో వాళ్ళు తెలుస్తారు. దాని తర్వాత నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది, అదే మేము చెప్తున్నాం. ఓకే, ఏ సంబంధం బాధితులకు ఏ విధంగా న్యాయం జరగాలి అనేది మనం మాట్లాడదాం. ఇంకో విషయం, ఓకే ఇంత జరుగుతా ఉన్నది కదా, మోసం చేసింది వాస్తవం, ఇంత జరుగుతా ఉన్నది కదా, మరి ఇంత మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు బాధితులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు ఇన్ని రోజులు, మరి మంగ్లీ గారు ఒక 20 days వరకు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆమెకు సంబంధమే లేదు, రమావతు మధుకు మంగ్లీ గారికి లావాదేవీ సంబంధాలు ఉన్నాయని మీడియా ప్రచారం చేసింది. అంటే ఎవరైతే బాధితులు కూడా చెప్పారు. మరి మంగ్లీ గారికి ఏ సంబంధం లేనప్పుడు రమావతు మధు అనే వ్యక్తి చెప్పిండు, నాతో ఫోటోలు దిగిండు, ఎవరైతే బాధితులు వాళ్ళందరికీ చెప్పారని బాధితులు చెప్పారు కదా, మరి ఆ టైంలో రమావతు మధు మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టలేదు? పెట్టాలి, బాధ్యత కూడా ఉంది. ఎందుకు పెట్టలేదు అనుకోవచ్చు? పెట్టాలి అంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరి మీద అలిగేషన్స్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టుకుని ఇలా నిజంగా వాళ్ళు వ్యాపారం చేసి ఇంకెవరు చూపించారు కాబట్టి అలాంటి అలిగేషన్స్ ఇలా వస్తున్నాయి కాబట్టి అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఓకే, బరాబర్ వాళ్ళిద్దరు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద మా పేరు పెట్టుకుని ఇలా ఇన్ని కోట్లు వసూలు చేశారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి, అవన్నీ అవాస్తవాలని చెప్పి నిరూపణ చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, మంగ్లీ మీద ఉంది. అవునా? ఈ రోజు మంగ్లీ గారి మౌనమే మంగ్లీ గారికి సంబంధాలు ఉన్నాయని సంబంధాలు అట్టగట్టిరని ఎందుకు అనకూడదు? సో ఆల్రెడీ కేసు అయింది. ఇప్పుడు
అది మొన్న అయింది, ఇప్పుడు రీసెంట్ గా పంజాగుట్ట పిఎస్ లో మొన్న అయింది అది. నేనేమంటున్నా, ఆల్రెడీ 2 సార్లు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అన్న మీరు రిటర్న్ క్వశ్చన్ లేదు, మీరు చెప్పేటప్పుడు నేను అడిగేటప్పుడు ఆన్సర్ చెప్పండి అంతే. నేను అడిగేటప్పుడు ఆన్సర్ చెప్తా అంటే తీసుకుంటాం, లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోతాం అంతే. నేనేమంటున్నా, ఏదైతే ఆల్రెడీ కేసులో 2 సార్లు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కేసు కామ సంబంధం ఏంది, అసలు ఏంది దీనికి సంబంధించిందని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎప్పుడు చేసింది? ఆ కేసు పెట్టినటువంటి రీసెంట్ గా ఎవరు సుబ్బు అడ్వకేట్ ఎప్పుడైతే పంజాగుట్ పిఎస్ లో ఆ బ్రెయిన్ టెస్ట్ ఎప్పుడైతే చేసారో అప్పుడు జరిగిన సంఘటన. అంతకన్నా ముందు ఎందుకు నాకు సంబంధం లేదు ఇది అని అంతకన్నా ముందు సుబ్బు కూడా అన్నారు. సుబ్బు లాయర్ ఎవరైతే ఉన్నారో సంబంధం లేనప్పుడు ఎవరైతే రమావతి మధు ఉన్నాడో మధుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మధు మీద నేను కేసు పెడతా, ఇంకోటి నేను బాధితుల పక్షాన ఉంటాని మంగ్లీ అంటే నేను మంగ్లీ పేరు ఎక్కడ రానియమని కూడా చెప్పారు. ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకు మంగ్లీ గారికి పర్సనల్ గొడవలు కావచ్చు, పర్సనల్ ఎలిగేషన్స్ ఏం లేవు. బాధితులు ఏవైతే ఎవిడెన్స్ ఇచ్చారో ఎవిడెన్స్ పెట్టుకునే రమావతి ఎవరైతే సుబ్బు గారు అడగడం జరిగింది. ఇక్కడ మేజర్ మిస్టేక్ మంగ్లీ గారిది ఉందా, సుబ్బు గారిది ఉందా? ఒక బాధితులు ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేయాల్సినటువంటి బాధ్యతగా ఆయన చేసిండు. పేరు వచ్చింది కాబట్టి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మీ పేరు వస్తా ఉన్నది, మీ బ్రదర్ పేరు వస్తా ఉన్నది, మరి ఇది వాస్తవమా కాదా అని చెప్పి తెలిసేటువంటి ప్రయత్నం ఆయన చేసిండు. ఒకవేళ చెయ్యండి అని కూడా అడిగిండు, సంబంధం లేకపోతే లేనప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీరు బాధితుల పక్షాన కొట్టండి అన్నాడు. మేము దాన్ని కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఇలా నిజంగా మీకు సంబంధం లేకపోతే మీ పేరు వాడుకొని వాళ్ళ వ్యాపారం చేసి ఉంటే, డబ్బులు వసూలు చేసి ఉంటే, ఇవాళ దానికి మీరు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అది ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దానికి మీరు ముందుకు రావాలి. నిజంగా మీకు సంబంధం ఉందా లేదా అనేది మీరు ఆమె నిరూపణ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మంగ్లీ గారికి ఉందా లేదా? ఉంది కదా. ఓకే, ఇక్కడ ఇంకో విషయం, పదే అండ్ మన తెలుగు వెలుగు రఘు సో కాల్ జర్నలిస్టులు, సో కాల్ ఛానల్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంటి అంటే మన తెలుగు వెలుగు రగన్న కానీ ఇంకా సో కాల్డ్ జర్నలిస్టులు కానీ మంగ్లీ గారికి వ్యతిరేకంగా చేయడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? వ్యతిరేకం అనేది ఏం లేదు. నేను కూడా రగన్న చూసినా. నేను సరే వాళ్ళు ఇంకోవారు తీసుకున్నటువంటి పేరుకి నేను దాని బాధ్యత వహించలేను. ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా నేను చూసిన అన్నది. సో ఆయన విషయం లెక్క మాట్లాడతాం. మీకు సంబంధం లేకపోతే ఈ ఫోటోలు ఏంది, ఈ బర్త్డే ఫంక్షన్ వాళ్ళు ఎందుకు వచ్చా ఉన్నారు, మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలే ఆయన కూడా ఆ రోజు మార్నింగ్ న్యూస్ అవే ప్రశ్నలు అడిగిండు. మీరు నిజంగా పోలీసులకు మీరు సహకరించండి, వాస్తవాలు ఏంది అనేది బయటకు వస్తాయి. నిజంగా మీరు తప్పు చేసి ఉంటే మీరు దానికి సంబంధించి చేయాలని చెప్పిండు. ఈ ఇష్యూ వచ్చినాక మంగ్లీ గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రమావతి మాదెవరో నాకు తెలియదు అని చెప్పింది. మరి తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి, దీన్ని బట్టే కదా మీడియా వార్తలు. దాని మీద ఏం చెప్తారు? ఇంకో విషయం ఓకే చెప్పండి అన్న. మేడం చెప్పింది ఆ రోజు ఆమె మాట్లాడినటువంటి ఏవి అంటే ఏ విధంగా తెలుసు ఏ విధంగా తెలియదు అనే విషయంలో ఏ విధంగా మాట్లాడిందని ఆమె నాడు తెలుసు. తర్వాత అది దానికి సంబంధించి మేడం మేము క్లియర్ గా బాధితుల పక్షాన మాట్లాడుతున్నాం. ఆమె మాట్లాడిన స్టేట్మెంట్ కి నేను మీరు ఇప్పటిదాకా మంగ్లీ పక్షాన అన్నారు, ఇప్పుడు బాధితుల పక్షాన అంటారు. అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం మాకు ఏమనుకో ప్లీజ్ అన్న. ఓకే మీరు అన్నట్టే అనుకుందాం. డైవర్ట్ చేయట్లే, డైవర్ట్ అవుతుందని మా వాళ్ళని ఆపుతున్నా నేను. మీరు ఇందాక అడుగుతున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నా. నేను బాధితుల తరపున క్లియర్ గా చెప్తుండు. నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే మేము మరి ఆమె ఎక్కడ దాకా శిక్ష పడేదాకా మేము ఊరుకోమని అంటున్నాం. నిజాలు తేలక ముందే మధ్యలో టాపిక్ డైవర్ట్ అవుతుందని అందుకే సంపత్ నాయక్ పేరు అడుగుతున్నారు. మంగ్లీ పక్షాన పెట్టారా అని అన్న అడుగుతా, అవన్నీ ఉన్నాయి, అయిపోలే, ఇంకా ఉన్నది ఇంకా గంట అవుతుంది, ఆగండి. ఓకే అన్న ఇంకో విషయం అక్క ఒక్క నిమిషం, ఇది ఫ్లో మిస్ అవుతుంది అక్క, ఎట్ట పోతుంది అన్న. ఇంకో విషయము సరే ఇక్కడ లేదు అన్న 10 మంది కాదు అన్న, నేను వేసే క్వశ్చన్ మీకు దాని ఆన్సర్ లేవా అన్న? అన్న మా ఏదన్నా ఉంటే మా పిల్లలు అడుగుతారు, మీకు నా వల్ల ఇబ్బంది అవుతుందా చెప్పు, వెళ్ళిపోతా నేను. మరి ఆగు మరి నేనేం తప్పు అడుగుతలేను కదా, నేనేమన్నా తప్పు కడతానని క్వశ్చన్ చేయి అన్న. నేనేమంటున్నా ఓకే మీరు అన్నట్టుగానే ఇక్కడ చాలా లాజికల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మంగ్లీ గారిని టార్గెట్ చేస్తా ఉన్నారు, మంగ్లీ గారి నిజాలు తెలియకుండా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు అనేది మీ ఇంటెన్షన్. ఓకే నేను దానికి ఏమంటా ఉన్నా, ఇదే సుబ్బు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ లో మంగ్లీ గారు బయటకు వచ్చి నిజంగానే రమావతి మధు అనేటోడు నాకు క్యాజువల్ గా పరిచయము, కానీ ఈ విషయంలో నాకు సంబంధం లేదు అనే విషయాలు చెప్పుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేదంటారా?
ఇప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకు అంటే రావాల్సినటువంటి టైంలో ఎందుకు వచ్చింది రాలేదు అని చెప్పి దానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు సంబంధం లేదు. ఎందుకనంటే నిజంగా తప్పు చేసిందా తప్పు చేయలేదా, నిజంగా ఆ టైంలో రావాల్సిందా రావాలకూడదా అనేది ఆమె నిజంగా బయటకు వస్తాయి వాస్తవాలు ఏంది. అప్పుడు ఆమె తప్పు చేసి ఉంటే రేపు తెలుస్తుంది కదా. ఓకే 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 మంగ్లీ గారు ఏ తప్పు చేయలే, మీరు అన్నట్టుగా తప్పు లేదు మంగ్లీ గారు. తప్పు లేనప్పుడు సంపత్ నాయక్ కు ఫోన్ చేసి నా గురించి ప్రెస్ మీట్ పెట్టి ఫాస్ట్ గా మాట్లాడని ఎందుకు చెప్పింది అన్న? మళ్ళీ మీరు ఒక ఇద్దరు మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ కి అదే కదా మొన్న మాట్లాడిన సంపత్ నాయక్ ఏంటి, అదే కదా ఆయన మాట్లాడింది కదా మేము అడుగుతాను. అవును మరి ఎవరి విషయాలు మాట్లాడతారు? మాట్లాడుతున్నాము. మంగ్లీ గారి పైన చేస్తున్న ఆరోపణలు కోర్టు పరిధిలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. నిజ నిర్ధారణ ఎవరైతే చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తున్నాయి. లేనిపోని ఆరోపణలు చేయకండి. లేనిపోని ఆరోపణలు ఎక్కడ చేసిరని అడుగుతున్నాం. ఎవరు తిట్టారు? పేరు చెప్పండి. అమ్మాయి ఎవరు? అమ్మాయి ప్రత్యూష అమ్మాయ? రాష్ట్రంలో బంజారా సంఘం అనేది ఒక్కలే లేరు, లేకుంటే ఎవరు సంబంధించి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు రాష్ట్ర అధ్యక్షులు లేరు. రైట్ ఆర్ రాంగ్? మీ దగ్గరకు వచ్చే బాధితులు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు వచ్చినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెడతారు. మీకే ఎలాగ వచ్చిర్రో వాళ్ళ కాడికి కూడా వాళ్ళకి అలాగే చెప్తా వినండి. మీరు బాధితుల పక్షాన నిలబడి మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. బాధితుల పక్షాన అడ్వకేట్ వకాల్తా తీసుకొని వాళ్ళ తరఫున పిటిషన్ వేసిరు. మీరు సుబ్బు గారిని కలిసేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా? ఎప్పుడైనా మాట్లాడిరా? మీరు బాధితుల పక్షాన ఉన్నారు కదా, మీరు మీ ఒక వంతుగా సుబ్బు గారిని కలిసి మీరు కూడా బాధితుల పక్షాన వినండి పోరాడుతున్నారు. మీకు అండగా మేము ఉంటాము. కలిసిరా? ఇప్పుడు మీరు మంగ్లీకి పక్షాన మాట్లాడుతుంటారు, మంగ్లీని కలిసామా? అది మీరు చెప్పాలి. మేము అదే అంటున్నాం. మంగ్లీని కలిసామా? అన్నా ఓకే ఓకే ఇక మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి అన్న. మీరు ఫైనల్ గా ఏం చెప్పాలని చెప్పండి. చెప్పేసారు చెప్పండి. మీరు చెప్పండి ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. ఏదైతే వేరే దగ్గర మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందో, నిజమైనటువంటి బాధితులకు, మోసపోయిన వారికి న్యాయం జరగాలి. వాళ్ళ పక్షాన ఉండి కొట్లాడతాం, వాళ్ళ తోడుగా ఉంటాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి దాంట్లో, ఇప్పించే దాంట్లో ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేస్గా, గిరిజన సంఘాలుగా అండగా ఉంటాం. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల పేరు చెప్పుకొని ఇలా ఇంకా ఏదో ఆరోపణలు చేస్తే ఇంకా మీడియాలో మేము కనపడతాం, ఇంకేదో అని చెప్పి ఒక దుర్బుద్ధితోని ఇలా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. మీ దగ్గర ఆధారం నేను తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో, న్యాయస్థానంలో కొట్లాడండి. దానికి సంబంధించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా వాళ్ళకి శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుంది, బాధితులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.